అమ్మా 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 అక్క అక్క, లక్ష్మి, ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికే వచ్చావా? అవునమ్మా, మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తే లేట్ అవుతుందని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను. మంచిదైందక్క. ఈ రోజు నేను చిరుమురు చేశాను. ఎలాగో వచ్చావు కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి, సరేనా? అయ్యో వద్దకిలా, ఇందాకే స్నాక్స్ ఏవో తిన్నాను, కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకెప్పుడైనా టేస్ట్ చేస్తానులే, ఓకేనా? బతికిపోయావక్క. అఖిల చేసిన వంట తిని తర్వాత ఏమైపోతావో అనుకున్నాను. అది సరేనమ్మా, నువ్వొక్కదానివే వచ్చావేంటి? అల్లుడు గారు ఎక్కడా? ఆయన ఇంటికి వెళ్ళారమ్మా. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఈ డబ్బు తీసుకోమ్మా, ఈ నెల ఖర్చులకు వస్తాయి. ఇవి సరిపోకపోతే మళ్ళీ అడగండి, సరేనా? ఈసారి నేను ఈ డబ్బు తీసుకోనమ్మా. ఇదివరకట్లా కాదు. ఇప్పుడు నువ్వు వేరే ఇంటి కోడలివి. ఆ ఇంటి ఖర్చులు చూసుకోవాలి, రెంటు, ఆ ఇంటి ఖర్చులు అని ఇంకేవేవో ఖర్చులుంటాయి కదా. మేమేదోలా మేనేజ్ చేస్తాం. ఈ డబ్బు నీతోనే ఉంచమ్మా. అదేంటమ్మా, నన్ను ఇంత ఈజీగా పరాయి మనిషిని చేసేసావు? నేను ఈ ఇంటి బిడ్డని కాదా? నేను ఈ డబ్బులు సంపాదిస్తుంది మన ఇంటి ఖర్చుల కోసమే కదమ్మా. అలాంటిది ఇలా మాట్లాడుతున్నావేంటి? నాకు చాలా బాధగా ఉంది. నా ఉద్దేశం అది కాదమ్మా. వేరే ఇంటి మనిషివి అంటే ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళావు కదా, అక్కడ కూడా ఖర్చులుంటాయి కదా అంటున్నాను. దానికి నేనేం చేయాలో నాకు బాగా తెలుసమ్మా. ఏది ఏమైనా సరే, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను సంపాదించే డబ్బులు ఈ ఇంటికి పంపిస్తూ ఉంటాను. అందులో ఏ మార్పు లేదు, అర్థమైందా? అక్క, సారీ అక్క, నన్ను క్షమించు. అయ్యో, ఇప్పుడేమైందని ఎందుకు సారీ చెప్తున్నావు? నేను కూడా చిన్నపిల్లనేం కాదు. ఈ పాటికి ఏదో ఒక పని వెతుక్కొని ఈ ఇంటిని నడపాల్సింది. కానీ ఏం చేయను, ఏ బాధ్యతలు లేకుండా బ్రతుకుతున్నాను. ఇక మీదట నేను కూడా ఒక మంచి ఉద్యోగం వెతుక్కొని ఈ ఇంటిని మేనేజ్ చేస్తానక్క. నేను కూడా అంతే అక్క. బాగా చదువుకొని ఎవ్వరికి ఇబ్బంది రాకుండా బాధ్యతగా చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకక్క. మేమిద్దరం నువ్వు మోస్తున్న బరువు బాధ్యతల్ని తగ్గిస్తాం. చూడండి, నా ఇంటిని నేను చూసుకోవడం నాకు ఎలాంటి భారం అనిపించదు. కానీ మీరిద్దరూ ఇలా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలా అని తొందరపడి షార్ట్ కట్లో వెళ్ళకండి. మీ అక్క ఉన్నంత వరకు మీరు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. మీకు మంచి ఉద్యోగం, మంచి జీతం వస్తే నాకు ఆనందమే కదా. కానీ ఈ ఇంటిని నడపడం నాకు భారం అని నేనెప్పుడూ అనుకోను. ఇది నా కర్తవ్యం. హే, ఎందుకు లాక్కొచ్చావు అంటే మాట్లాడకుండా ఉన్నావేంటే? చెప్పి చావు. నిన్నందరి ముందు అలా లాక్కొని రావటానికి నాకేమైనా పిచ్చి అనుకున్నావా? కారణం లేకుండా నేనేమీ చేయనని నీకు బాగా తెలుసు కదా. నేను అడిగేది కూడా అదే. కారణం ఏంటో అది చెప్పి చావు. నీకందరి ముందు అవమానం జరగకూడదనే ఇలా చేశాను. ఏంటి, నాకు అవమానమా? అక్కడ
వినోద్ దగ్గర డబ్బులు ఎవరికి పోయాయా అని నేను చూసుకుంటున్నాను. ఎవరో దేవాకెళ్ళాయంట. ఈలోగా నువ్వు లాక్కొచ్చావు. అది తెలుసుకోవడం అవమానమా? ఏంటి? ఎవరు దేవానా? అవును,